గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది అంటే అందరూ కూడా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే ఒకే ఒక అనాలిసిస్ చేస్తా ఉన్నారనమాట. చంద్రబాబు గారి మీద 17A వచ్చిన వెర్డిక్ట్, లేకపోతే ఏదైతే తీర్పు అంటామా లేకపోతే దాన్ని ఏమైనా అనొచ్చు, అది చంద్రబాబు గారి ఫేవరా, జగన్మోహన్ రెడ్డికి ఫేవరా, ఏం ఫేవర్ అని చూస్తా ఉన్నారు. కాకపోతే నాకు ఇది తీర్పు కనుక చూస్తే మాత్రం నాకు ఒక భయం అయితే పట్టుకుంది సార్. ఎందుకంటే మనోడైతే బంతులు ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నట్టు మనకు ఒక సామెత ఉంటది. అది మనకి అవును. ఈ రాజకీయాల్లో ఉన్నా, లేకపోతే మిగతా ఆటిల్లో ఉన్నా అంతా బానే ఉంటది గానీ, న్యాయ వ్యవస్థలో గూడా అలాంటియి ఏమన్నా జరుగుతుంటే మాత్రం నిజంగా భయమేస్తుంది. ఇది నేను అంటే న్యాయమూర్తులను తప్పు పట్టట్లేదు, ఆళ్ళ తీర్పుని గూడా తప్పు పట్టట్లేదు. కాపోతే నా భయం వల్ల ఒకటే ఏంటంటే సార్, ఒక్కొక్కళ్ళు దాన్ని ఒక్కోలా ఇంటర్ప్రిట్ చేస్తారు. సో, ఇప్పుడు నేను గనక ఒక మంచి ఒక జడ్జి దగ్గరికెళ్ళాననుకోండి, ఇప్పుడు 17 తీసుకుందాం. ఒక జడ్జి దగ్గరికెళ్తే 17 వర్తిస్తుంది. సో, దీన్ని తీసేయొచ్చు అంటారు. ఇంకో జడ్జి దగ్గరికెళ్తేనేమో 17 వర్తించదు. సో, దీన్ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు. అంటే రేపొద్దున ఇది ఒక సీరియస్ కేసే అనుకుందాం సార్. ఒక సీరియస్ కేస్‌ని గూడా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేసుకుంటే, సో, అక్కడెళ్ళే మనిషి నిజంగా తప్పు చేశాడా, తప్పు చేయలేదని పక్కన పెడితే, జడ్జికున్న మూడ్‌ని బట్టి, జడ్జికున్న అండర్‌స్టాండింగ్‌ని బట్టి, ఆయన ఆలోచించే విధానాన్ని బట్టి ఆ వ్యక్తికి శిక్ష పడుతుందంటే దాని తప్పు ఎవరిదంటాం సార్ అసల? నిజంగా అసలు ఇలాంటిది మనలాంటోళ్ళకి జరిగితే దాన్ని అసలు మనం ఎలా కాపాడుకోవాలి? తప్పెవరిది అనంటానికి ఏమి లేదండి. ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళకుంటాయి. ఎవరి అండర్‌స్టాండింగ్స్, ఎవరి ఫైండింగ్స్‌ని బట్టి అందులో వాళ్ళ తీర్పు వాళ్ళు చెప్పటం జరుగుతుంది. నిన్న జరిగింది గూడా అదే. 17 వర్తిస్తుందని బోస్ గారన్నారు. 17 వర్తించదని త్రివేది అన్నారు. ఇక అందులో అది వాళ్ళకి అర్థమైన రీతిని బట్టి, వాళ్ళు అండర్‌స్టాండింగ్ జేసుకున్న దాన్ని బట్టి అందులో ఉన్న ఫైండింగ్స్ ఏమిటనేది వాళ్ళు వెలిబుచ్చారు. ఇప్పుడు ఇప్పుడు అది ద్విసభ్య ధర్మాసనం గాబట్టి 2 తీర్పులు 2 వి విరుద్ధంగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి గాబట్టి, అది మరొక ధర్మాసనానికి అంటే త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళేటట్టు అందులో మరి చీఫ్ జస్టిస్ ఉంటారో, లేకపోతే ముగ్గురిని కాన్స్టిట్యూట్ జేస్తారో, బెంచ్ కాన్స్టిట్యూట్ ఎప్పుడవుతుందో అదవుతుంది. అయ్యేదాకా దాని మీద ఎలాంటి తీర్పొస్తుందనేది వెయిట్ చేయటమే తప్ప వేరే చేసేదేమి లేదు. ఎందుకంటే బాల్ ఎళ్లి కోర్ట్‌లో ఉంది. ఆ కోర్ట్‌లో నుంచి బయటకొస్తేనే దాని మీద ఫైనల్ ఫైండింగ్ ఏంటి అనేది తేలేది. అందులో ఇక జ ఇందులో జడ్జి గారి ఇష్టం గాని, జడ్జి గారి అయిష్టం గాని ఏం ఉండదు. బహుశా నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఇష్టాయిష్టాలతోటి ఏం ఆధారపడి ఉండదు. కాపోతే వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు త్రివేది గారేమన్నారు, ఇది 2018 ముందు కేసే. అని ఎందుకన్నారు అనంటే, ఇది నేరం జరిగిన సంవత్సరాలు ఏదైతో దాన్ని చూసుకొని, దానికే వర్తిస్తుంది. నేరం జరిగిన ఆ టైముని బట్టి ఇది ముందు కేసే అని నేను అనుకుంటున్నానని ఆవిడ చెప్పారు. ఇక 17 ఎందుకు వర్తిస్తుంది అనేది బోస్ గారు కూడా చెప్పారు. కాపోతే ఇద్దరు కలిసి రిమాండ్ క్వాష్ చేయటానికి క్వాష్ పిటిషన్ ఏశారు. ఆ క్వాష్‌ని దాన్ని క్వాష్ చేయలేమని జెప్పారు. దానికి కారణాలేంటి? 17 మీద గాదు. 17 వర్తించటం, వర్తించకపోవటం అనే దాని మీద క్వాష్ చేయకుండా ఉండలేదు. ఇందులో మళ్ళీ ఐపీసీ 409 కూడా ఒకటుంది. దాంట్లో మనీ లాండరింగ్ జరిగిందని గట్టిగా వాళ్ళు ఆధారాలు సమర్పించాల్సుంది. ఈ 409ని పెట్టుకొనే మరి కింద కోర్టులో కూడా కొట్టేయటం జరిగింది. క్వాష్ ఇవ్వటం కుదరదు అని పిటిషన్‌ని తిరస్కరించారు. అందుకనే ఇప్పుడు సుప్రీం కోర్ట్‌కొచ్చింది. సుప్రీం కోర్ట్‌లో గూడా సింగిల్ జడ్జి, ఇద్దరు జడ్జీలుండే ధర్మాసనం, లేదా ముగ్గురు జడ్జీలుండే ధర్మాసనం, లేదా ఐదుగురుండే ధర్మాసనం, ఇలాగా వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరు ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు, ఎవరికి ఏం అర్థమవుతుందనే దాని మీద. ఎందుకంటే నిర్దిష్టంగా రాజ్యాంగంలో గాని, చట్టంలో గాని ఎక్కడ నిర్దిష్టంగా ఇలా చెయ్యాలి అని ఒక ఫైనల్ ఫైండ్ ఔట్ రూల్ ఏమి ఉండదు. దానికి ఏమేం పరిస్థితులుంటాయి? ఎలాంటి వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సుంటుంది? అప్పుడున్న కాలమాన పరిస్థితులు ఏమిటి? బయటున్న అంటే సామాజికంగా జరుగుతున్న అంశాలేమిటి? కొన్ని కొన్ని కేసుల్లో ఇది మరి చంద్రబాబు నాయుడు గారిది 17 అనేది తీసి పక్కన పెడితే, చట్టంలో ఇంకా చాలా రకాలైన నేరాలు లేదా స్వభావాలు చాలా ఉంటాయి. వాటన్నిటిలో గూడా ఎందుకు
ఏ కొన్ని ఆలస్యంగానైనా సరే తీర్పు మంచి తీర్పు రావటం కోసమే వాళ్ళు దాన్ని కూలంకషంగా పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో సామాజిక స్వభావాలు, సామాజిక అంశాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు రఫేల్ కుంభకోణం అప్పుడు 17A వర్తించింది, లేదో యడ్యూరప్ప గారి కేసులో 17A వర్తించింది అని అంటే ఇక్కడ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే కదా. అక్కడ వర్తిస్తుంది అని అంటే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పడానికి ఏం లేదు. మళ్ళీ కేసు స్వభావం, దీంట్లో వాళ్ళు సమర్పించిన ఆధారాలు ఇట్లాంటివన్నిటివి కూడా మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. అందున ఇప్పుడు ఈ 17A ఒక పెద్ద గుండ్రాయి అన్నమాట. ఇప్పుడు వర్తిస్తుంది అని అంటే ఒక రకమైన ప్రభావాలు కొన్ని జరిగే అవకాశం ఉంది. వర్తించదు అని అంటే మరొక రకమైన ప్రభావాలు కొన్ని జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని మరి రాజ్యాంగ ధర్మాసనానికి కూడా పంపించాల్సినవి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిదన్నిటి కోసం ఇక్కడ ఈ ద్విసభ్య ధర్మాసనంలోనే దీని మీద ఒక మంచి ఫైండ్ అవుట్ వస్తే ఓకే, రాలేదనుకోండి దీనికి పైన బెంచ్కి, వేరే బెంచ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా అని దానికి పంపించి అక్కడ ఇంకా పెద్ద పెద్ద జడ్జీలను పెట్టి ఇంకా మంచి అవగాహన ఉన్న వాళ్ళని పెట్టి దాని మీద మంచి వెర్డిక్ట్ బయటకు రావడం కోసమే ఇవన్నీ ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ మొత్తం జరిగేది. కాకపోతే ఇందులో చంద్రబాబుకి లాభం జరుగుతుందనే, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లాభం జరుగుతుందా అనే ఆ అంశం మాత్రమే చూసుకోకూడదు. కోర్టులు ఆ అంశాలకేం పరిమితి కావు. కోర్టులు ఏదైనా అందున సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే ఆ జడ్జిమెంట్ మాన్యుమెంటల్ జడ్జిమెంట్ అవుతుంది. దాన్ని చాలా అంశాల్లో దాన్ని ఉదహరించుకునే అవకాశం ఉంటుంది. కింది కోర్టులో దాన్ని అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు అంత అర్జెంటుగా దాని మీద తేల్చాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకా జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి ఎన్నికలు కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఏమేమి పరిస్థితులు, ఎలాంటి వాటి అన్నిటిని బయటకు వస్తాయో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ ఎన్నికల ప్రక్రియ ఇవన్నీ కోర్టులకు అడ్డం కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తున్న కొన్ని పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాలైన తీర్పుల్ని చెప్పటం లేదా ఆపటం అనేది జరుగుతుంది. అయోధ్య రామ మందిర అంశం చూడండి, ఎన్నాళ్ళు ఆగిపెట్టుకొని ఉంది. ఆ తర్వాత వచ్చినది ఏంటి, దాంట్లో ఆ తర్వాత ఇప్పుడు రామ మందిర్ ఎలా కట్టబడుతుంది, ఇవన్నిటిని మనం చూసాం కదా. బోఫోర్స్ కుంభకోణంలో కానీ, లేకపోతే మొన్న రఫేల్ కుంభకోణంలో కానీ, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఏదైనా సరే ఒక జడ్జిమెంట్ వస్తుంది అని అంటే ఆ జడ్జిమెంట్ ఏంటంటే తర్వాత చాలా వాటికి ఉదాహరణగా దీన్ని కోట్ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఇవ్వాలి. ఇది జడ్జీల వాళ్ళ అవగాహన లేదా వాళ్ళకున్న దీని ప్రకారంగా అని కాకపోయినా కానీ ఇది పై బెంచ్కి వెళ్ళటం ఇంకా శ్రేయస్కరమే కదా. దీంట్లో ఇంకా మంచి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు పోరాడాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఊరట లభిస్తేనే లభించినట్ట, ఇంకా ముందైతే పోరాడే అవకాశం లేకుండా పోతుందా? కొన్ని చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ఇక్కడ దాకా సుప్రీంకోర్టు దాకా రాగలిగాడు. మరొక వేరే మంత్రి ఎవరో ఉంటారు అనుకుందాం. చాలా మంది ముఖ్యమంత్రులు చాలా సామాన్యంగా జీవించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. స్కూటర్ మీద అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు ఇంకా మన భారతదేశంలో. అలాంటి వాళ్ళైతే మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోటాను కోట్లు ఖర్చు పెట్టగలిగే అవకాశం ఉండదు కదా. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని అంటే మంచి వెర్డిక్ట్ ఒకటి రావాలి. దానికోసం ఇంకా పై బెంచ్కి వెళ్ళినా కూడా ఏం నష్టం లేదు. కాకపోతే ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటి, అటు అవుతుందా ఇటు తేలుతుందా, తేలిపోతే బాగుండు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీని ప్రకారంగా వాళ్ళు రాజకీయంగా కానీ లేదు వాళ్ళు ఎలక్షనీరింగ్లో కానీ వాళ్ళు ఉపయోగించుకునే కొన్ని అంశాలు కూడా ఉంటాయి. వాటి కోసం తహతహలాడటమే తప్ప కోర్టులను అంటానికి ఏమీ లేదు ఇక్కడ. కోర్టులు అంటానికి కాదు కానీ సార్, ఒక విధంగా ఒక రాజకీయంగా కనుక చూసామనుకోండి, ఊరికి అనుకుందాం, జస్ట్ మన ఇమాజినేషన్ అనమాట, ఇది మనం నిజంగా జరిగిందని కాదు, జరుగుతుందని కూడా కాదు. దీని వెనకాల మోడీ గారే ఉన్నారనుకున్నాం సార్, ఈ తీర్పు వెనకాల కానీ లేకపోతే మొత్తం దీని వెనకాల కానీ, ఈ స్కెచ్ వెనకాల. ఇక్కడ చూసుకున్నా సరే చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి సమన్యాయం చేయాలని పాపం ఎక్కడో కష్టపడుతున్నట్టున్నారు మోడీ కూడా. ఒకరికేమో మనకి అనుకూలంగా ఇచ్చారు, ఒక చూడడం ప్రతికూలంగా ఇచ్చారు. సో కరెక్ట్ గా మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేదాకా దాన్ని అలా పొడిగిస్తూనే ఉంటారు. సో ఈ తీర్పు ఇప్పుడిప్పుడైతే రాదు. అది మన కొంతమంది తెలుగుదేశం సోదరులు అనుకుంటున్నారేమో కానీ తొందరగా వచ్చేస్తుంది, ఎలక్షన్లకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని. నాకు తెలిసి ఈ తీర్పు నాళ్ళు ఇప్పటికిప్పటికీ ఎలక్షన్స్ ముందు దాకా ఇచ్చారు. దీన్ని కంపల్సరీ పోస్ట్ ఎలక్షన్సే ఉంటుంది ఇది.
ఎంత తొందరగా జరిగినా కూడా దీంట్లో తీర్పు రావడానికి 6 నెలలు పైబడుతుందని న్యాయ కోవిదులందరూ చెబుతూ ఉన్నారు. చాలా ఫాస్ట్ గా జరిగినా కూడా 6 నెలలు సమయం పడుతుందని. మరి 6 నెలల సమయంలో ఎన్నికలు అయిపోతాయి. జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఒక అంశం కింద వాడుకోవటం అనేది ఈ పార్టీలు పెట్టుకున్న ఉద్దేశాలు. దానికి మనం ఏం చెప్పలేం. వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండకూడదు, ఆ ఉద్దేశం ఉండొచ్చు అని. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టే ఒక పెద్ద ఈ ఎలక్షన్ మ్యానిపులేషన్స్ లో జరిగింది అని కూడా బయట పుకార్లు ఉన్నాయి కదా. దాంతో పాటుగా ఈ అరెస్ట్ జరగటం మూలాన చంద్రబాబు నాయుడుకు చాలా సింపతి వచ్చేసింది, ఆయన చేసిన మంచి పనులన్నీ ఆ టైంలో బయటకు వచ్చేసాయి అని అనుకున్నారు. అంటే కేసు వల్ల చంద్రబాబు నాయుడుకి జరిగిన నష్టమేమి లేదు. మరి ఇప్పుడు ఆయన జరిగింది లాభమే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరి ఈ తనని ప్రమోట్ చేసుకునే దాంట్లో కష్టపడుతున్నాడేమోనని ఆయన కేసు పెట్టి ఈయన కొంచెం ముందుకు నెట్టినట్టు అయింది కదా. అలాగనే ఏం జరిగినా సరే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ప్రతి విషయానికి ప్రతి నాయకుడు అవుదాము అంటే ప్రజల్లో ప్రజాదరణ వచ్చేస్తుంది, అందరి మీద మనం సెలబ్రిటీ అయిపోతాం, అధికారం చేతిలోకి వస్తుంది. ఇవే కాదు, వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రేపు ఇన్ కేసు నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా నీ మీద ఏదో కేసు వచ్చే ఆస్కారం ఉంది అనేది కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ముందే ఆలోచించుకొని పెట్టుకోవాలి కదా. దాని మీద అయితే ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పనులు ఏం చేసుకోవాలి అనేది కూడా చూడాలి. ఇక ఇట్లాంటి కేసులు రావటం అనేది దురదృష్టకరమే. కానీ వచ్చిన తర్వాత తప్పదు. అంటే ఇక ఇది ముల్లు ఆకు సామెత లాగానే అయిపోయి కూర్చుంది. డెఫినెట్ గా సార్. కాకపోతే ఒకటి ఏంటంటే అసలు నాకు 17 అని ఇంత పట్టుకొని లాగటం కూడా అవసరం అనిపిస్తుంది అనమాట. అది చంద్రబాబు గారైనా లేకపోతే ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు పైన గవర్నమెంట్ కింద గవర్నమెంట్ ములాఖత్ అయ్యే కేసు పెడుతున్నారు అనుకుందాం. గవర్నర్ కూడా ఆ చేతిలో మనిషే కదా. అప్రూవల్ కావాలంటే ఎంతసేపు వస్తుంది? సో ఎన్నిటికన్నా సరే కేసులో అనేది పెద్ద ఫ్లా ఉంది. సో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాని మీద ఎంత తొందరగా డిస్కషన్ జరిగితే అంత తొందరగా దాని విషయం బయటపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని సాగదీస్తున్నారు. ఎలక్షన్స్కి ఎంత బాగా అయితే వాడుకుందాం అనేది వాళ్ళ ప్లాన్. సో వాళ్ళ ట్రాప్లో కూడా మనందరం కూడా కొంచెం పడుతున్నట్టున్నాం. బట్ డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే చంద్రబాబు గారి మీద ఇలా కక్షపూరితమైన కేసు పెట్టారు. అది జనాలకు కూడా అర్థమైపోయింది అనమాట. సో ఇంకా వీళ్ళు దీని మీద ఎంత మైలేజ్ తెచ్చుకుందాం అనుకున్నా సరే ఇలా 2019లో ఇలా డ్రామాలన్నీ చూశారు కాబట్టి ఇలాంటి మట్టి పోద్దాం అన్నా సరే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.